పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ భీకర దాడికి పాల్పడింది. ఇరాక్ తీరానికి సమీపంలో సూసైడ్ బోట్తో జరిగిన ఈ దాడి పెను సంచలనం సృష్టిస్తోంది. చమురు సేకరిస్తున్న 2 భారీ ట్యాంకర్ల లక్ష్యంగా ఈ దాడి జరిగింది. వీటిలో ఒకటి అమెరికాకు చెందిన సేఫ్సీ విష్ణు కాగా మరొకటి గ్రీస్కు చెందిన జెఫిరోస్ నౌకగా అధికారులు గుర్తించారు. తొలుత పేడు పదార్థాలతో నిండిన ఒక చిన్న బోటు వేగంగా వచ్చి ట్యాంకర్లను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో సముద్రం మధ్యలో భారీ పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి 38 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. అయితే ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు సమాచారం. మొత్తానికి వరుస దాడులతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. No.